నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. తన ప్రజలను క్రొత్త వారిగా భిన్నమైన వారిగా చేసి తన ఆజ్ఞలను పాటించగలిగే మనస్సును హృదయాన్ని వారికి ఇస్తాను అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు తన విశ్వాసులను తీసుకువచ్చే పరిపూర్ణతలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. తన ఆజ్ఞల గురించి వారికి ఆధ్యాత్మిక గ్రహింపుని ఇచ్చి వాటికి లోబడాలన్న కోరికను, లోబడే సామర్థ్యమును కూడా దేవుడే ఇస్తాడు. క్రీస్తులో ఉన్నది ఇదే. క్రీస్తు బలి అర్పణ ఆధారంగా దేవుడు తన ప్రజలకు ఇచ్చేది కూడా ఇదే. ఇది క్రొత్త నిబంధన యొక్క అతి ప్రాముఖ్యమైన లక్షణం. దేవునిపై మనసు లగ్నం కాకుండా, క్రీస్తును సేవించే మనస్సు లేకుండా దేవుని చిత్తాన్ని ఎరగడం అసాధ్యం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. దేవుని యొక్క ధర్మ విధులను, ఆజ్ఞలను మన మనస్సులో నింపుకున్న ఎడల క్రీస్తునందు మనం నూతన సృష్టిగా మార్చబడతాం. ఇట్టి అనుభవం పొందిన వారు మరి ఇక ఎన్నడూ వెనుకటి మాదిరిగా ఉండలేరు. పాత తలంపులు, ఉద్దేశాలు, నియమాలు మారిపోతాయి. నూతన సత్యాలు, వాటికి అనుగుణంగా జీవించే శక్తి, క్రొత్త తలంపులు, ఉద్దేశాలు హృదయంలోనికి ప్రవేశిస్తాయి. ఇది పౌలు వంటి గొప్పవారి విషయంలో మాత్రమే కాక క్రీస్తులో ఉన్న ఎవరి విషయంలోనైనా సత్యమేనని ఇక్కడ మనం చూడవచ్చు. కనుక ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మన మనస్సులో నింపుకొని వాటిని పాటించడంలో విశ్వాసులంగా మనం శ్రమించాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన ప్రజలంగా కాగలం. ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. ఆమేన్.